ఏదైతే ఏదైతే మేధావ్యా మెడ తిరిగిపోతాను నువ్వు కరెక్ట్గా చెప్పు చేతనైతే ఏమన్నా ఆ పూరి జగన్నాథుడి యొక్క రథానికి ఆ మందిరం నిర్మించేటప్పుడు ఇద్దరు రాజులు నిర్మించారు. ఒక కాకి, ఒక కోరలు, ఒక వృక్షం. ఎన్నో ప్రశ్నలు ఎవరికి అర్థం కాదు. ఏం చెప్తాను నువ్వు? ఆ తల్లికి చుట్టూరు ఉన్న కొన్ని శక్తులు కాపులు ఉంటాయంటే మీ అమ్మమ్మ, మీ తాత, మీ నాన్నమ్మ ఎవరు చెప్పాను నీకు? నువ్వు పెద్ద గ్రంథాలు చదివినడుగా నేను చెప్పిస్తే నువ్వు దిగిపోతే వస్తా. చినుకులు పడిపోతున్నారా? పూరి జగన్నాథుడు 4 యుగాలు ముందే ఉన్నాడు అక్కడ పూరిలో. నీకు తెలుసా? నీకు కాకంటే ఎవరు? శనీశ్వరుడు. పూర్వం అంటే శ్రీమన్నారాయణుడు. వృక్షం అనగా ఏమిటి? వేప చెట్టు. ఇద్దరు రాజులు ఉన్నారని అన్నావు. తమ్ముడు, ఆ యొక్క మందిరాన్ని ఇద్దరు రాజులు నిర్మించారని అడిగావు. యుద్ధం చేసినట్టు వాళ్ళు అడిగావు. ఒకడు శ్రీకృష్ణ దేవరాయలు, రెండవడు ఆలయాన్ని మార్పు చేసినట్టు వాడు బుద్ధ. కాదంటావా? నువ్వు మాట్లాడుకో. నువ్వు చెప్పిన దానికే కరెక్టా చెప్పా. నువ్వు చెప్పిన దానికి చెప్పలేదు. మళ్ళీ నేను చెప్తాను. మనం దేనికి వచ్చామో ఆ దానికే ప్రశ్నలు. ఈ చెదరెల్లి వీధి ఏ పొలం నుండి వచ్చింది? అనుకుంటా ఈ మరిడమ్మ తల్లి ఏ పొలం నుండి చెదరెల్లి వీధి వచ్చింది? ఆ పొలం పేరు చెప్పాలా? తల్లిదండ్రుల పేర్లు చెప్పాలా? ఇంటి పేరు చెప్పాలా? ఏడనే తెలుసు కావాలి. ఇది భజన కాదు. ఎక్కడండి దొరికాడు ఈ కమిటీకి? బక్కదోసు పనికి రాడు ఈ పోటీకి. అది చెప్పి నా చిన్నప్పుడు పాడిస్తాను రా. కూర్చో అలా కూర్చో. ఇక్కడికి వచ్చాడు. బాబు పోయింటికి నాకేట అలవాటు అన్నావు. నేను సాంప్రదాయంగా బుద్ధబోధ బోధిస్తానంటే నీకు కవలి వచ్చినా? నీకు సంపాదంగా ఎరగనడాలా, మనం ఎరగెళ్ళాలా? ఇలాంటి వంతుపాట్లు అయితే
నాలుగుతాడు నా దెబ్బకి ఒకటి చెల్లెలతాడు ఆ కాటికి సతీష్ పేకాట కాదయ్యో పోయింటికి ముక్కలు అయిపోతావు నా దెబ్బకి ఈ కుక్క ఏటయ్యా నీ సాకి ఈ కుక్క ఏటయ్యా నీ సాకి మాకసలే ముక్కపు మా చేతికి కాదయ్యా పోయింటికి మొక్కలు అయిపోతావు నా దెబ్బకి ఈ కుక్క అర్థం